ఓ- ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 16వ తారీఖు సోమవారము, డిసెంబర్ నెల 2024 సంవత్సరము. ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1. ఈ పుస్తకంలో ఈరోజు సబ్జెక్ట్ సపరేట్నెస్ వేరుగా సపరేట్నెస్ ఉండాలి. అనే సపరేట్నెస్ అనే సబ్జెక్ట్ మీద చాప్టర్ 31 సపరేట్నెస్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఇది చిన్న ఫాంట్లోనే ఉంది, నేను అలాగే చెప్తాను. ఒకసారి ఇటు ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. సెపరేట్నెస్ అంటే వేరుతనం, అంటే నేను వేరు అన్న ఒక భావం ఉంటుంది కదండి. అందరితో కలిసి అంటే నేను వేరేగా ఉన్నాను అనేది ఒకటి ఉంది కదా మన అందరికీ. అంటే బాడీ వేరేగా ఉంది, నేను బాడీని, అందుకని నేను వేరేగా ఉన్నాను అని ప్రతిష్టాపన అయిపోయింది మనకి. అంటే బాడీతో ఐడెంటిఫికేషన్ వల్ల బాడీ వేరేగా కనిపిస్తోంది కనుక నేను కూడా వేరేగా ఉన్నాను అని. ఇది ఏమిటో, ఇది అడ్డం తీస్తూ ఉంటే తిరగబడుతోంది. సరే, ఆయన ఒక అగ్రెసివ్, అంటే చిన్నవాడు అగ్రెసివ్గా, అంటే దుండగీతనంతో ఉన్నాడు. ఒక ప్రొఫెసర్ యూనివర్సిటీలో ఆయన చాలా ఎక్కువగాను చదివాడనమాట. అందుకని ఆయనకి తన ఆలోచనలు ఎక్కడ మొదలవుతున్నాయో ఇతర ఆలోచనలు ఎక్కడ అంతమవుతున్నాయో ఆయనకి తెలియట్లేదు, కష్టంగా ఉంది. ఆయన మంచి, అంటే జాతీయవాది. ఆయన ఎక్కువగా దానికోసం బాధపడ్డాడు. ఆయన మతపరమైనటువంటి ఎన్నో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయన ఇవన్నీ వదిలేశాడు ఇప్పుడు. అదంతా రబ్బిష్ అని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తూ అండ్ వాజ్ ఫ్రీ ఆఫ్, ఇప్పుడు ఏ రకమైన మూఢ నమ్మకాలు లేకుండా ఉన్నాడనమాట ఆయన. అంటే సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ఏవి లేకుండా ఉన్నాడు. హీ వాజ్ థ్యాంక్ఫుల్, అంటే ఇప్పుడు అలా అన్నీను వదిలేసినందుకు ఆయన ఆనందంగా ఉన్నాడు. అయితే ఇది చాలా పేజీలు వెళ్ళిపోతా, చాప్టర్ చాలా ముందుకు వచ్చిందండి. ఈ టెక్నాలజీలో ఒక చిన్నది చేస్తూ ఉంటే చాలా అయిపోతూ ఉంటుంది. 37 అని చెప్పాను కదా, 72కి వెళ్ళిపోయింది చాప్టర్. ఇక్కడ చాప్టర్ 53కి వచ్చాము. ఇంకా 6. చాప్టర్ 37లో ఉన్నాం గనక ఐడియా అండ్ ఫ్యాక్టర్ వచ్చిందండి. 37 చాప్టర్ 36 అన్నారు కదా మేడం. 36 కాదు, ఇది 30. సార్ ఉండండి, ఇది ఏదో ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయినట్టుంది. అంటే సెపరేట్నెస్ అన్నది వచ్చింది. అయితే ఆయన ఏంటంటే, అంటే ఆయనకి ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఇవన్నీను, అంటే చాలా చికాకు వేసి వదిలేసి ఆయన హాయిగా ఉన్నాడు. ఆయన ఏమిటంటే, ఆయన ఫస్ట్
లో కదా మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ పారాగ్రాఫ్లో హీ హ్యాడ్ థ్రోన్ అవే, అన్ని రకాల రబిష్ థింగ్స్ వదిలేసాడు అనమాట. ఫ్రీ అయిపోయాడు ఈ మూఢ అభిప్రాయాల నుంచి. ఆయన ఏమిటి గట్టిగా చెప్తున్నాడంటే, అన్ని రకాలైన సైకలాజికల్ మాటలన్నీ అవి ఆ డిస్కషన్స్ అవి ఏమోని ఆయన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి ప్రజలందరినీ. అందుకే వాట్ వాజ్ ద గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్, ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎకనామిక్ రికగ్నైజేషన్ ఆఫ్ మ్యాన్, అంటే రీఆర్గనైజేషన్. ఆర్థికంగా మనిషి రీఆర్గనైజ్ అవ్వడమే చాలా ముఖ్యం, తిరిగి సంస్థాపించబడాలి అని ఆయన చెప్తున్నాడు. ఆయన అంటే అదే ఆయనకు ముఖ్యంగా అనిపిస్తోంది. ఆయనేమో నీ బ్రెడ్ మీద అంటే ఆహారం మీదే ఉంటున్నాడు. తర్వాత అన్నీ ముఖ్యం, ముందు ఆహారం చాలా ముఖ్యం, తర్వాతే మిగతావన్నీ. అక్కడ ఒక వైలెంట్ అంటే హింసాత్మకమైన విప్లవం ఉన్నది, అంటే తిరుగుబాటు. అందుకని ఒక వర్గరహితమైనటువంటి ఒక సొసైటీ అన్నది ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ఏ రకంగా మనం ఏ పద్ధతుల్లో అది పెట్టామన్నది అంత ముఖ్యం కాదు, ఆ ఫలితం అన్నది పొందితే చాలు. అవసరమైతే వాళ్ళు ఏంటంటే ఎంతో సంక్షోభాన్ని సృష్టించగలరు, అండ్ దెన్ టేక్ ఓవర్ అండ్ ఎస్టాబ్లిష్. అంటే అలాంటిది ఒకటి స్థాపించడానికి ఎలాంటి సంక్షోభం అయినా పర్వాలేదు, అయినా కూడా ఆ ఎండ్ అంటే ఫలితమే ముఖ్యం. వాళ్ళు అప్పుడు వాళ్ళు ఆర్డర్ అన్నది రైట్ వేలో సృష్టించగలరు, ఎస్టాబ్లిష్ చేయగలరు. కలెక్టివిజం, అందరూ కలిసి ఉండడం అన్నది చాలా అవసరం. అందుకనే అందరి వ్యక్తులు యొక్క ఎక్స్ప్లాయిటేషన్ అన్నది మనం అణిచేయాలి. ఎవరు కూడా ఎవరిని స్వార్థానికి వాడుకోవడం కాదు. ఆయన చాలా వివరణాత్మకంగా ఉన్నాడు ఆయన భవిష్యత్ విషయంలో. ఆయన పరిసరాల యొక్క అంటే ప్రోడక్ట్ అన్నమాట. ఆయనని ఆ పరిసరాలే షేప్ చేసినాయి ఆ భవిష్యత్తు కోసం. వాళ్ళు అన్నీ కూడా భవిష్యత్తు కోసం త్యాగం చేసేస్తారు. ఎందుకంటే ప్రపంచం అలా ఉండాలి అంటే అన్నీ త్యాగం చేస్తాం. ద లిక్విడేషన్ ఆఫ్ ప్రెజెంట్ మ్యాన్, అంటే ప్రెజెంట్ మ్యాన్ అని కరిగిపోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం కాదు. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు ఏమిటో తెలుసు. అందుకని ప్రెజెంట్ మ్యాన్ ఏమైనా పర్వాలే అన్న విధంగా ఆయన మాట్లాడారు. ఇది ఆయన చెప్పిన ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. అంటే ప్రెజెంట్ ఏమీ కాదు, ఆ ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ మ్యాన్ లిక్విడ్ లిక్విడేషన్ అంటే నశించిపోయినా పర్వాలే, ఫ్యూచర్ బాగుంటే చాలు అని ఆయన మాట్లాడారు. అప్పుడు మనమేమో హిస్టరీ చదువుతున్నాం, దాన్ని ఏమో రకరకాలైనటువంటి ట్రాన్స్లేట్ చేస్తున్నాం. చారిత్రాత్మక సత్యాలనేవి మన యొక్క ప్రిజుడిస్ల ప్రకారం, కానీ అంటే మనకు ఆల్రెడీ ఏర్పరచుకున్న అభిప్రాయాల ప్రకారం. కానీ భవిష్యత్తు విషయంలో నిశ్చితంగా ఉండడం అన్నది ఒక భ్రాంతే. మనిషి తన మీద ఉన్నటువంటి ప్రభావాల ఫలితంగానే లేడు, ఆయనకి చాలా క్లిష్టంగా ఉన్నాడు, క్లిష్టమైన వాడు. దీన్ని మనం ప్రభావితం చేయాలంటే ఈ ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ని, వైల్ అదర్స్ ఈస్ టు బ్రీడ్ అండ్ ఇంబ్యాలెన్స్. అంటే ఇతరులేమో ఇంబ్యాలెన్స్గా జీవిస్తున్నా అవన్నీ కూడా గ్రేటర్గా మళ్ళీ ఎక్కువ సంక్షోభాన్ని క్రియేట్ చేస్తాయి, దుఃఖాన్ని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, మనకి మనిషి అన్నవాడు తన యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ ప్రభావితంగా ఫలితంగా వచ్చిన వాడే కాదు, ఆయన చాలా క్లిష్టమైన వాడు. ఆయన ఏంటంటే తన మీద ఉన్న ప్రభావాలని ఇతరుల మీద ఉన్న వాటిని తగ్గిస్తూ ఆయన ఏమిటి చేస్తున్నాడు, ఒక ఇంబ్యాలెన్స్ లైఫ్ లీడ్ చేస్తాడు. అదంతా కూడా మళ్ళీ మనకి సంక్షోభాన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతోంది. మ్యాన్ ఒక సంపూర్ణమైన ఒక పద్ధతిగా ఉంటున్నాడు, ప్రాసెస్ అన్నమాట. ఈ సంపూర్ణత్వం అనేది అవగాహన చేసుకోవాలి. కేవలంగా అందులో ఒక భాగాన్నే కాకుండా అది ఎంత అశాశ్వతమైనది, ప్రాముఖ్యమైనది అయినా, అంటే అశాశ్వతంగా కొంతకాలం చాలా ప్రాముఖ్యమైనది అయినా సరే, టోటాలిటీ ఒక భాగం అన్నది ఎంత ప్రాముఖ్యత అయిందైనా భాగాన్ని కాదు, టోటల్గా అవగాహన చేసుకోవాలి.
ఆయన యొక్క పార్ట్ ఎంత ముఖ్యమైనదైనా సరే మనిషి ఏం చేయాలంటే సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. ప్రెజెంట్ని సాక్రిఫైస్ చేయడం భవిష్యత్తు కోసం. అదేంటంటే ఎవరైతే పవర్ కావాలన్న పిచ్చితో ఉంటారో ఆ పవర్ అనేది చాలా దుష్టమైనది. అలాంటి వాళ్ళే ప్రెజెంట్ని ఫ్యూచర్ కోసం సాక్రిఫైస్ చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? దీనివలన హ్యూమన్ డైరెక్షన్, మానవాళిని ఒక డైరెక్షన్కి తీసుకెళ్లే హక్కు ఉన్నదని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. దే ఆర్ ద న్యూ ప్రీస్ట్, వాళ్లే కొత్త మత బోధకులు. మార్గాలు అండ్ అనేవి ఫలితము ఇవి సెపరేట్ కాదు. అంటే నేను ఏ పద్ధతులు అవలంబించినా నాకు ఫలితమే ముఖ్యం అన్నారు కదా. మార్గాలు ఫలితము రెండు సెపరేట్ కావు. మనం ఇంతకు ముందు కూడా చదువుకున్నాం, ఎలాంటి మార్గాలు ఉపయోగిస్తే అలాంటి ఫలితాలే వస్తాయని. అందుకని దే ఆర్ ఏ జాయింట్ ఫినామినన్, అవి జాయింట్ గానే ఉంటాయి. ఈ మార్గాలు అనేవి మన ఎండ్ని క్రియేట్ చేస్తాయి. అంటే మనం ఎలాంటి మార్గాలు చేపట్టామో అలాంటి ఫలితాలే వస్తాయి. అంటే ఈ వైలెన్స్ అనేది ఎప్పుడు కూడా, వైలెన్స్ ద్వారా శాంతి మనం పొందలేం. ఒక పోలీస్ స్టేట్ అంటే పోలీసు స్థితితో ఉన్నటువంటి స్థితి అన్నది ఎప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి పౌరులను తయారు చేయలేదు. కంపల్షన్ ద్వారా ఎప్పుడు కూడా మనకి ప్రశాంతత రాదు. ఫ్రీడమ్ అన్నది ఎప్పుడూ మనం పొందలేం అణిచేసుకోవడం వల్ల. అంటే ఏంటి? నియంతృత్వం వల్ల, మరొకరి అథారిటీ వల్ల మనం ఎప్పుడూ కూడా ఫ్రీడమ్ పొందలేం. ఒక వర్గరహితమైన సొసైటీ అన్నది ఎప్పుడు కూడా పార్టీలో ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఎంత పవర్ఫుల్ అయినా, ఆల్ పవర్ఫుల్గా ఉన్నటువంటి వర్గరహిత సొసైటీ ఇట్ కెన్ నెవర్ బీ ద అవుట్కమ్ ఆఫ్ డిక్టేటర్షిప్. ఒక డిక్టేటర్షిప్ లోంచి వర్గరహిత సొసైటీ ప్రొడ్యూస్ అవ్వదు. ఇదంతా తప్పనిసరిగా జరుగుతుందంటే మనం ఎలాంటి మార్గాలు తీసుకుంటామో, ఎప్పుడు మనం వైలెంట్ మార్గాలు తీసుకుంటే శాంతిని పొందలేం. శాంతి కావాలంటే అటువంటి మార్గాలే అవసరం. మార్గం వేరు, ఎండ్ వేరు కాదని చెప్తున్నాను ఇక్కడ. ఈ వ్యక్తి సెపరేట్గా ఉండడం అన్నది ఆయన యొక్క ఐడెంటిఫికేషన్ గ్రూప్తో అంటే ఐడెంటిఫై అవడం వల్ల కానీ, ఒక ఆదర్శాలతో తాను ఇవేనా ఆదర్శాలని ఐడెంటిఫై అయిపోతాం కదా, దానివల్ల ఎప్పుడు కూడా అది ఈ సెపరేట్నెస్ అన్న భావం పోదు. అంటే ఇక్కడ ఏంటండి, మనం సెపరేట్గా ఉన్నాము అన్న భావం ఉండిపోయింది కదా. ఈ భావం కలెక్టివ్గా కానీ ఇలాంటి వాటి వల్ల ఎప్పుడు కూడా ఐడియాలజీస్, ఆదర్శాలతో పోదు. లేకపోతే దాని బదులు మరొకటి సబ్స్టిట్యూట్ చేయడం వల్ల కూడా మనకి ఏ రకమైనటువంటి ఈ సెపరేట్నెస్ అన్న సమస్య పోదు. లేకపోతే దాన్ని అణిచేయడం వల్ల పోదు. దీని బదులు ఇంకోటి పెట్టడం కానీ, అణిచేయడం కానీ, అవన్నీ ఒక క్షణం పాటు పని చేయొచ్చు. కానీ ఆ సెపరేట్నెస్ అన్నది ఎప్పుడూ కూడా మన లోపల చాలా వైలెంట్గానే ఉంది. అంటే తాత్కాలికంగా భయం అన్నది మన లోపలికి బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. కానీ ఈ ప్రాబ్లం అన్నది ఇంకా మనలోనే ఉంది. సెపరేట్నెస్ అన్నది, సెపరేట్నెస్ని ఎలా పోగొట్టుకోవాలన్నది కాదు ప్రాబ్లం. కానీ మనలో ప్రతి ఒక్కరూ ఇంపార్టెన్స్ దానికి ఎందుకు అంత ఇస్తున్నాం? ఎవరైతే ఒక క్లాస్లెస్, వర్గరహితమైన సొసైటీని స్థాపించదలుచుకున్నారో వాళ్ళ యొక్క పనులతోని, వాళ్ళ పవర్తోని, అథారిటీతోని వాళ్ళు డివిజన్ని తీసుకొస్తున్నారు. మీరే సెపరేట్ అయి ఉన్నారు నా నుంచి, అండ్ నేను మీ నుంచి, ఇంకొకరి నుంచి. ఆ రకంగా ఇది ఒక సత్యం. కానీ మనం దీనికి అంత ఇంపార్టెన్స్, ఫీలింగ్ ఆఫ్ సెపరేట్నెస్కి ఎందుకు ఇస్తున్నాం? దాంట్లో ఉన్నటువంటి దుఃఖకరమైనటువంటి ఫలితాలన్నిటితో ఎంతో సిమిలారిటీ దేనికి ఉంది మన అందరిలో ఉన్నా, మనం ఎప్పుడూ కూడా వేరేగా ఉన్నాం. మనలో ఎన్నో పోలికలున్నాయి. ప్రతి వాళ్ళకి 2 చేతులు, ఒక ముఖము, 2 కాళ్ళు అన్నీ ఉన్నాయి. మనం ఎన్నో సిమిలారిటీస్ ఉన్నా మనం వేరేగానే ఉన్నాం.
అదే చెప్తున్నారు. అంటే ఈ సెపరేట్నెస్ అన్నది మనకి లోపల లోపలే ఉండిపోయిందనమాట. ఈ పోలికలు అక్కడ అక్కడ డిఫరెంట్ గా ఉండడం అన్నది ప్రతి ఒక్కరికి తాను ప్రాముఖ్యం, నేను సెపరేట్ అన్న భావాన్ని ఇస్తున్నాయి. సెపరేట్ కుటుంబం అని, సెపరేట్ పేరు, సెపరేట్ గా ఉన్న సంపద, అలాగే ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఏ సెపరేట్ ఎంటిటీ, నేను వేరేగా ఒక వ్యక్తిని. ఈ సెపరేట్నెస్ అన్నది అది ఆ సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ అని మనకి, అంటే నేను వేరేగా ఉన్నాను అనేది ఇది ఎందుకని వస్తున్నది అంటే ఇనార్మస్ హార్మ్, అంటే మనం వేరేగా ఉన్నామన్న భావం వల్ల చాలా హాని జరుగుతోంది. అందువలన మనకేంటంటే కలెక్టివ్ వర్క్ యొక్క కోరిక వస్తుంది, కలెక్టివ్ గా పనిచేయాలని. సాక్రిఫైసింగ్ ఆఫ్ ద ఇండివిజువల్, అందుకోసం అని వ్యక్తిని ఆ సంపూర్ణత కోసం సాక్రిఫైస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, అదే ముఖ్యం అని. ఇక్కడ మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను. సంస్థాపితమైన మతాలు అవి ఏం చేస్తున్నాయి, ఒక విల్ వే విల్ ఆఫ్ ద పర్టిక్యులర్ టు దట్ ఆఫ్ ద హోల్, అవి ఏం చేస్తున్నాయంటే పర్టిక్యులర్ గా ఉన్న విల్లుని సంపూర్ణతకి అవి ఇచ్చేస్తున్నాయి, సాక్రిఫైస్ చేస్తున్నాయి. నౌ ఆ పార్టీ ఏదైతే మనం స్థాపిస్తున్నామో అది రోల్ ఆఫ్ ద స్టేట్, అంటే రాజ్యం, అంటే మతం, దేశం యొక్క రోల్ తీసుకుంటుంది. అది దాని యొక్క బెస్ట్ చేస్తుంది, అంటే ఎంతో ఎక్కువగా టు సబ్మర్జ్ ద ఇండివిజువల్, అంటే వ్యక్తిని నొక్కేసి ఇక్కడ మీకు ఇదంతా ఏంటంటే వ్యక్తిని ఇంపార్టెన్స్ ఇవ్వకుండా హోల్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మనం అసలు ఎందుకని ఈ సెపరేట్నెస్ అనే ఫీలింగ్ ని పట్టుకుంటున్నాం? మన సెన్సేషన్స్ అన్నీ సెపరేట్ గా ఉన్నాయి. మనం ఏంటంటే సెన్సేషన్స్ వల్లనే జీవిస్తున్నాం, మనమే సెన్సేషన్స్ అవుతున్నాం. ఇప్పుడు మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు నుండి అలా టీవీ చూశాను, లేకపోతే మన ఇంట్లో ఇలా జరిగింది, ఈ సెన్సేషన్స్ లోనే ఉంటున్నాం. నాకు దుఃఖం వచ్చింది, నాకు ఆనందం వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా మన యొక్క సెన్సేషన్సే మనకి ముఖ్యం అయిపోతున్నాయి. అందుకని మనమే సెన్సేషన్స్ అయిపోయాం. ఇప్పుడు ఎక్కడికో వెళ్దాం, అక్కడికి వెళ్ళి అలా చూద్దాం, అదో సెన్సేషన్ మనకి. సినిమాలు చూస్తారు, లేకపోతే సీరియల్స్, లేకపోతే ఇంట్లో సంఘటనలు, వీటన్నిటి సెన్సేషన్స్, బాగున్న వాటిని మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటాం. అందుకని మనమే సెన్సేషనైజ్ అయి ఉన్నాం. ఈ సెన్సేషన్స్ అన్నవి లేకపోతే అవి మనకి బాధాకరంగా ఉన్నవనండి, సంతోషంగా ఉన్నవనండి, మనం లేం. అంటే సెన్సేషన్సే మనమై ఉన్నాం. ఈ సెన్సేషన్స్ అంతా ముఖ్యం కాదు, అవి మన సెపరేట్నెస్ తో ఐడెంటిఫై అయిపోతున్నాయి. ప్రైవేట్ లైఫ్ అనేది లైఫ్ యాజ్ ద సిటిజన్, ఒక పౌరుడిగా అవి డిఫరెంట్ సెన్సేషన్స్ ఇస్తున్నాయి డిఫరెంట్ లెవెల్స్ లో. అవన్నీ కూడా క్లాష్ అయినప్పుడు సంఘర్షణ వస్తుంది. కానీ ఈ సెన్సేషన్స్ అన్నవి ఎప్పుడు కూడా యుద్ధంలో ఉంటాయి, ఒక టైప్ ఆఫ్ సెన్సేషన్స్ మరో దాంతో. అది ప్రైవేట్ లైఫ్ లో అవ్వచ్చు, లేకపోతే పౌరుడి లైఫ్ లో అవ్వచ్చు. సెన్సేషన్స్ ఒకదానితో ఒకటి యుద్ధం చేసుకుంటూ ఉంటాయి. సంఘర్షణ అన్నది మన ఈ సెన్సేషన్స్ లో ఒక భాగం అయిపోయింది తప్పనిసరిగా. నేను ఎంతకాలం అయితే పవర్ఫుల్ గా ఉంటున్నానో, లేకపోతే హంబుల్ గా ఉండదలుచుకుంటున్నానో, అక్కడ సంఘర్షణలు, ఆ సెన్సేషన్స్ యొక్క సంఘర్షణలు ఉంటాయి. అవి ఏం చేస్తున్నాయి, మనకి ప్రైవేట్గా కానీ సోషల్గా కానీ దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి. కాన్స్టెంట్ నిరంతరాయంగా కోరిక ఎక్కువగా, ఇతరుల కంటే ఎక్కువగా ఉండాలి, తక్కువగా ఉండాలి, ఈ కోరికలు అవేం చేస్తున్నాయంటే మనకి ఇండివిజువాలిటీ అన్న ఫీలింగ్ ని ఇస్తున్నాయి. అప్పుడు మనం సెపరేట్ గా ఉన్నాం అనుకుంటాం. అయితే ఇండివిజువల్ అన్న పదానికి అర్థం ఏమిటి? ఏదైతే విడగొట్టలేమో దాన్ని ఇండివిజువల్ అంటారు. అంటే మనిషిని ఇండివిజువల్ అంటారు, అంటే మనిషి విడగొట్టబడి లేడు, కానీ మన మనస్సులో మనం సెపరేట్ గా ఉన్నాం. మన పేరే ఇండివిజువల్, అంటే మనని విడగొట్టబడని వాళ్ళం, కానీ నేను సెపరేట్ గా ఉన్నానన్న ఫీలింగ్ లో జీవిస్తున్నాం. అందుకే మనకి ఒక సెన్సేషన్ కి మరొక సెన్సేషన్ కి యుద్ధం జరుగుతూ ఉంటుంది. నేను వేరేగా ఉన్నాను, ఈ ఫీలింగ్స్ అన్నిటి వల్ల మనలో సెపరేట్నెస్ పెరిగిపోతుంది. మనం ఒకవేళ ఈ సత్యం,
వితౌట్ అంటే ఖండించకుండా, జస్టిఫై చేయకుండా మనం చూడగలిగితే అప్పుడు మనం ఏమిటి కనిపెడతామంటే సెన్సేషన్స్ అనేవి మన హోల్ లైఫ్ అంతా సెన్సేషన్సే తయారు చేయట్లేదు. అందుకని అంటే కేవలం సెన్సేషన్సే జీవితం కాదు. అప్పుడు మైండ్ అన్నది ఒక జ్ఞాపకంగా, అదే సెన్సేషన్ వల్ల వచ్చిన జ్ఞాపకంగా అది ఉండదు. అది మనస్సు అప్పుడు కామ్ అవుతుంది. అప్పుడు దాని యొక్క సంఘర్షణతో అది చీలిపోదు. అండ్ ఓన్లీ దెన్ అప్పుడు మాత్రమే, ఎప్పుడండి, ఎప్పుడైతే ఈ సెన్సేషన్స్ అంత ఇంపార్టెంట్ కాదు అని మనం రికగ్నైజ్ చేసేమో, మనం ఈ వీటన్నిటిని అవగాహనతో, కండెమ్నేషన్ లేకుండా, జస్టిఫికేషన్ లేకుండా మనం వీటిని అవగాహన చేసుకుంటున్నాము. అప్పుడు ఈ సెన్సేషన్స్ అన్నవి మనకి సంపూర్ణమైన జీవితంలో ఇవి మన జీవితం అంతా సెన్సేషన్సే కాదు అని తెలుస్తుంది. అప్పుడు ఏంటవుతుందంటే మైండ్ దాని జ్ఞాపకంతో, దాని యొక్క సెన్సేషన్స్తో అది అంత అంటే ముఖ్యం కాదని అది కామ్ అయిపోతుంది. అంటే ఈ సెన్సేషన్స్ ఏమీ లేకుండా మనస్సు కామ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇవే అంత ముఖ్యం కాదని తెలుసుకున్నామో అప్పుడు నో లాంగర్ అది ఏ రకమైన సంఘర్షణలతోటి విడగొట్టబడదు. అప్పుడు మాత్రమే మైండ్ అన్నది సైలెంట్గా ఉండి ప్రశాంతంగా ఉన్నప్పుడు అక్కడ నేను అని లేని ప్రేమ మొదలవుతుంది. నాది నేను అని లేని ప్రేమ మొదలవుతుంది. ఇక్కడ మీకు ఈ పాయింట్ అర్థమైందా? నాది నేను అనే లేని ప్రేమ మొదలవుతుంది అంటున్నారు. అంటే నేను అన్నది అక్కడ ప్రేమే ఉంటుంది. ఇలాంటి లవ్ లేకపోతే కలెక్టివ్ యాక్షన్ అన్నది కేవలంగా ఒక కంపల్షనే. దానివల్ల వ్యతిరేకతలు వస్తాయి, భయం వస్తుంది. అందులోంచి మనకి ప్రైవేట్గా కానీ సోషల్గా కానీ సంఘర్షణలే ఉంటాయి. ఇక్కడ మనం సెపరేట్గా ఉన్నామన్న ఫీలింగు మనకి చాలా ముఖ్యమైపోతుంది ఈ పాయింట్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ముఖ్యంగా అంటే ఈ ఫీలింగ్ ఏం చేస్తుంది, మన అందరం అంటే ఎక్కువగా సెన్సేషన్స్లో బతుకుతాం. సెన్సేషన్సే జీవితం అయిపోయింది. పాతగా ఉన్న సెన్సేషన్స్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎవరైతే ఇలాగా ఒక సొసైటీ కొత్తదాన్ని స్థాపించాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రెజెంట్ ముఖ్యం కాదు, ఫ్యూచరే. వ్యక్తి ముఖ్యం కాదు. అలాంటప్పుడు వ్యక్తి ముఖ్యం కాదు అనేటప్పుడు కలెక్టివ్గా ఉన్న మంచే ముఖ్యం కానీ వ్యక్తి ముఖ్యం కాదు అంటే అర్థం ఏంటి? అది ఎప్పుడు వినాశనానికి దారితీస్తుంది. ప్రెజెంట్ కంటే ఫ్యూచరే ముఖ్యం అనే ప్రెజెంటే. అందుకని మనం ఏం చేయాలి? ఈ సెన్సేషన్స్నే జీవితం అనుకుంటున్నాం. ఈ సెన్సేషన్స్ని అవగాహన చేసుకుంటే ఇదే సంపూర్ణమైన జీవితం కాదు అని మనకు అర్థమవుతుంది. అది అవగాహన చేసుకున్నప్పుడు అప్పుడు మనస్సు నిశ్చలం అవుతుంది. ఆ నిశ్చలమైన మనస్సులోనే ప్రేమ అన్నది ఉదయిస్తుంది. ఆ ప్రేమలో నేను నాది ఉండవు. నేను నాదికి అతీతమైన స్థితిలో అదే మన సహజ స్థితి. ఆ ప్రేమ ఎప్పుడైతే ఉదయించిందో అప్పుడు ఇలాంటివన్నీ డిజాల్వ్ అయిపోతాయి. నేను సెపరేట్ అని, ఆ తర్వాత ఇలాగ చెయ్యాలి, ఇలాగ అవన్నీ అంటే ఇది అణిచేసుకోవడం వల్ల జరగదు. మనకి సోషల్గా ఉన్న సంఘర్షణలు, వ్యక్తిగతంగా ఉన్న సంఘర్షణలు అప్పుడు అన్నీ పోతాయి. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఎప్పుడు ఇవన్నీ మనం అవగాహన చేసుకోవాలి. మనం సెన్సేషన్ వెనకాల పరిగెడుతున్నాం. మన సెన్సేషన్స్ ఇంకొకళ్ళ సెన్సేషన్స్ డిఫర్ కనుక నేను వేరేగా ఉన్నానని ఫీల్ అవుతున్నాం. కానీ మనం ఎక్కడా కూడా సెపరేట్గా లేం. మనం అంతటితో ఆ విషయాన్ని ఎప్పుడైతే మనస్సు నిశ్చలం అవుతుందో ప్రేమ ఉదయిస్తుంది. ఆ ప్రేమలో మనకు అర్థం అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రేమ ఉదయిస్తుందో అక్కడ సంఘర్షణలు ఉండవు. వ్యక్తిగత సంఘర్షణలు లేవు, సామూహిక సంఘర్షణలు లేవు. అంతేగాని వ్యక్తిని ముఖ్యం కాదని వ్యక్తిని విలీనం చేసేసి కొత్త సంఘాన్ని భవిష్యత్తులో ఏదో భవిష్యత్తు ముఖ్యం అనుకోవడం వల్ల మనకి ఏనాడు అది జరగదు. ప్రెజెంట్ని ముఖ్యం కాదని ఫ్యూచర్ ముఖ్యం అనుకున్నప్పుడు జరిగేది వినాశనమే గాని అక్కడ ఏమీ జరగదు. ఈ పాయింట్ ఎక్కడైనా అవగాహన అయిందండి. అంటే కృష్ణమూర్తి గారు ఎందుకు ఇలాంటివి చెప్తున్నారంటే
ఎక్కడ ఏ టాపిక్ లోంచి కూడా రియాలిటీ వైపే తీసుకెళ్తున్నారు. ఆ రియల్ అనుభవం ఒక్కటే, ఆ ప్రేమ ఒక్కటే మనుషుల్ని అంటే తాను సెపరేట్ కాదు అన్న స్థితిని అవగాహనలోకి తెస్తాయి. మనకెందుకు ఎప్పుడు సెన్సేషన్స్ ముఖ్యం గనకే మనం ముఖ్యమని ఫీల్ అవుతున్నాం. వాళ్ళకంటే నేను వేరుగా ఉన్నాను, ఇంకొకరికంటే పవర్ఫుల్ గా ఉండాలి, నేను అధిగమించుతాను. ఈ సెపరేట్నెస్ వల్ల కదా ఈ అజ్ఞానం అంతా వచ్చింది. నేను అందరితో కలిసి ఉన్నప్పుడు ఒకళ్ళని అధిగమించడం ఏమిటి, ఒకళ్ళు పవర్ఫుల్ గా ఉండడం ఏమిటి, అప్పుడు సామూహికమైన మేలు కోసమే పనిచేస్తాం. ఎందుకంటే ఆ ప్రేమ అన్నది ఉదయించినప్పుడు అప్పుడు టోటల్ గా మనకి లైఫ్ మారిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనకి ఆ ప్రేమ రహితంగా జీవిస్తున్నాం గనక నేను ముఖ్యం అన్న ఆ సెపరేట్ గా ఉన్నానన్న ఫీలింగ్ కూడా పెరిగిపోతుంది. యాక్చువల్ గా మనం సెపరేట్ గా లేం. ఇండివిజువల్ అంటేనే అర్థం ఏంటి, నేను అంతటితో ఏదైతే విడగొట్టలేమో అది ఇండివిజువల్. కానీ మనం ఎలా అనుకుంటాం నేను వేరుగా ఉన్నానని. కానీ ఇండివిజువల్ అన్న పదానికి దట్ కెనాట్ బి డివైడెడ్, అది డివైడ్ అవ్వదు. అంటే వ్యక్తి డివైడ్ అవ్వకుండా ఉన్నాడు, కానీ తాను డివైడ్ అయ్యాడన్న భ్రాంతిలో జీవిస్తున్నాడు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నమస్తే మేడం. మేడం నమస్తే. నమస్తే అండి. ఓకే మేడం. మేడం గారు మాట్లాడండి. మేడం నమస్తే అండి, నేను స్రవంతిని మాట్లాడుతున్నాను మేడం. స్రవంతి గారు చెప్పండి. ఆ ఇప్పుడు వ్యక్తి డివైడ్ అవ్వకుండా సామూహికంగా ఉన్నాడు అన్నదాన్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సామూహికంగా అంటే ఏంటంటేనండి, మనస్సులో మనం డివైడ్ అయ్యామని ఫీల్ అవుతున్నాం కదా. నేను వేరేగా ఉన్నానని చెప్పేది మనస్సే. నేను నాది నాని మనం డివైడ్ అవుతున్నాం కదండి. మనస్సు నిశ్చలం అవుతే నేను వేరుగా లేను కదా, అక్కడ ఉన్నది ప్రేమే. మీకు అర్థమైందా? ఆ ప్రేమ అంటే ఏంటి, అన్నిటినీ కలిపే ఫోర్స్ అది. మనస్సే నువ్వు వేరేగా ఉన్నావు, నీకు మనం దేనికని జీవితం అంతా మనం సెన్సేషన్స్ తో జీవిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇంట్లో కష్టంగా ఉంటే అప్పుడు బాధపడతాం, లేదు ఆనందంగా ఏదైనా ఒక సీనరీ లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళి ఏదో బాగుందని అక్కడ ఆనందపడతాం. ఇవన్నీ సెన్సేషన్సే, మనకి సెన్సేషన్సే కదా, శరీరంతో అనుభవిస్తున్నాం. సెన్సేషన్స్ జీవితం అయిపోయింది మనకి, అంతకంటే అతీతంగా మనం వెళ్ళటంలే. అందుకని నా సెన్సేషన్స్ వేరు, మీ సెన్సేషన్స్ వేరు, మీరు వేరు, నేను వేరు అనుకుంటున్నాం. కానీ మనందరిలో యూనిఫైయింగ్ ఫోర్స్ ఇస్ లవ్. ఆ లవ్ ఎప్పుడు వస్తుంది అంటే మనస్సు నిశ్చలం అవుతాయి. అర్థమైందా? అక్కడ నేను నాది లేవు. నేను అని మనం దేన్ని అనుకుంటున్నాం, అజ్ఞానంతో బాడీ నేను అనుకుంటున్నాం కదా. ఆ ఐడెంటిఫికేషన్ మన బాధలకి దారితీస్తుంది. సెన్సేషన్స్ అంటే మన ఫీల్ అయ్యేదా మేడం? అంటే అవునండి, మన మనం అనుభవం. ప్రతిదీ ఇప్పుడు చూడండి, అందమైనది, ఆహ్లాదమైనది, నచ్చింది చూస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతాం, బాధాకరంగా ఫీల్ అవుతాం కొన్ని చోట్ల, కొన్ని పాత జ్ఞాపకాలతోటి బాధలు పడతాం. ఇలాంటివన్నీ సెన్సేషన్స్ కదండి మన జీవితంలో. ఒక మంచి సస్పెన్స్ సినిమా చూసారు, సెన్సేషన్ వచ్చిందా? ఒక ఆనందమైన ఎండ్ ఉన్న సినిమా చూసారు, సెన్సేషన్ వచ్చిందా? ఇవన్నీ సెన్సేషన్సే కదా. అర్థమైందా? ఈ సెన్సేషన్స్ మనకి బతుకైపోయి కదా, ఎక్కడికి వెళ్ళినా మనకి సెన్సేషన్ కోసమే వెళ్తాం. మనం ఇక్కడి నుంచి ఒక విహారయాత్రకు వెళ్ళాం, సెన్సేషన్స్ కదా అక్కడ కూడా మనకు వచ్చేవి. సో మన జీవితం సెన్సేషన్స్ అయిపోయింది. అంటే సెన్సేషన్స్ మనసు లేని స్థితిలో ఆ సెన్సేషన్ కూడా ఉండదంటారా? అంటే ఇప్పుడు సెన్సేషన్ అనేది మనం ఇంద్రియాలతో వచ్చిన అనుభూతులన్నీ మన బాడీతో అనుభవిస్తున్నాం. బాడీ నేను అనే ఐడెంటిఫికేషన్, ఒక అజ్ఞానం వల్లే మనం ఈ సెన్సేషన్స్ నా వేరు మీ వేరు కదా. ఆ వేరుగా ఉన్నాయని వేరని ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు చూడండి, 5 బల్బుల్లో ఉన్న కరెంట్ ఒకటేనా? ఒకటే. ఒక బల్బు పెద్దగా వెలిగింది, ఒక బల్బు చిన్నగా వెలిగింది, ఒక దగ్గర ఫ్యాన్గా తిరుగుతుంది, కరెంట్ ఒకటే కదండి. అవును. అంటే సెన్సేషన్స్ డిఫరెంట్ గా ఉన్నా లోపల ఉన్నది ఒకటే, అది వేరు చేసేది మనస్సే. నేను వేరు అన్న భావాన్ని ఈ సెన్సేషన్స్ వేరుగా ఉన్నాయి గనక బలపడిపోతుంది. అందుకే మనకి ఒక సెన్సేషన్ కి మరొక దానికి ఆపోజిట్ గా ఉంటే యుద్ధం జరుగుతుంది, కాన్ఫ్లిక్ట్, సంఘర్షణే జీవితం అనుకుని జీవిస్తాం. అంటే మనలో ఉండే 2 రకాల సెన్సేషన్స్ లోనే కాన్ఫ్లిక్ట్ ఉంటుందంటారా?
రకాలు అంతే కదండి. ఒక సెన్సేషన్ బాగుంది, ఆళ్ళది బాగోలేదు. దీనికి అది వ్యతిరేకంగా ఉంటుంది. ఒకటేమో వైలెన్స్ వస్తుంది మనకి. ఒకసారి వైలెన్స్ వద్దనుకుంటాం. ఇలా డిఫరెంట్ సెన్సేషన్స్ ఉంటాయి కదా! ఉమ్, ఇన్ని రకాల కోపం వల్ల ఒక సెన్సేషన్ ఉంటుంది. దుఃఖం వల్ల ఒక సెన్సేషన్. సో, మనం జీవితం అంతా సెన్సేషన్సే. మనం ఎక్కడికైనా బయటికెళ్ళామనుకోండి, అక్కడ సెన్సేషన్ పొందుతాం కదా! ఉమ్, ఇదే లైఫ్ కాదు కదా! ఎప్పుడు తెలుస్తుంది? ఉమ్, మనస్సు నిశ్చలమైనప్పుడు సెన్సేషనే సర్వస్వం కాదు. అప్పుడు ప్రేమ ఉదయిస్తుంది. అప్పుడు సంఘర్షణలు అంతమవుతాయి. ఈ సెపరేట్‌నెస్ ఏమిటి అని మనం అవగాహన చేసుకోవాలి చాలా లోతుగా. మనస్సుని నిశ్చలం చేసి అప్పుడు ఇదంతా అవగాహన అవుతుంది. సెపరేట్‌నెస్ కేవలం మిథ్యా ఫీలింగే. ఉమ్. మనం దానికి అలవాటైపోయాం అందు గనక అది రైట్ అని ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మీకు అర్థమైందా? అందుకే ఒక బల్బు, మరొక బల్బు వేరే. లోపల ప్రవహించేది ఎలక్ట్రిసిటీవే కదా! అవును మేడం. నాకు అందుకేనేమో ఎవరికన్నా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళల్లో ఆనందం వల్ల మనకు కూడా ఆనందం అనిపిస్తుంది. అది అందువల్లేనే సెన్సేషనే. అది సెన్సేషనే అంటారా? హ్మ్. మనకు ఆనందం లేకపోతే చెయ్యమా హెల్పు? మీరు హెల్ప్ హ్మ్. చేసినందుకు మిమ్మల్ని తిట్టినా అది రైట్ అన్నప్పుడు చేయాలి కదా మనం. అవును. అందుకని ఆనందం కోసమే చేయడం కాదు. హ్మ్. సెన్సేషన్స్‌ని అవగాహన చేసుకుంటే మనకి జీవితం అంతా సెన్సేషన్ అయిపోయిందండి. ఈ అనుభూతులే హ్మ్. సెన్సేషన్స్ కదా! మనం అదే ముఖ్యం అనేసుకుంటాం. హ్మ్. రాంబుద్రి గారు మీరు చెప్తారా? మీకు అవగాహన అయింది చెప్పండి. నమస్తే మేడం. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ ఈ లౌకిక జీవనంలో మనస్సుతో తప్ప వేరే విధంగా ప్రవర్తించే స్థితి ఆ, మనకు తెలియడం లేదు. అంటే ఒక మనస్సుతోనే అది అది సపరేటా, ఇప్పుడు గ్రూపులు కట్టడం కానీ, లేకపోతే ఒక ఆ, ఒక ఇందాక అన్నట్టు ఏంటంటే సెన్సేషన్స్, ఇంద్రియాలతోటే మనం ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. ఇంద్రియాలతోటే ఆ ఆనందం వెతుకులాటలో మళ్ళీ దుఃఖం కూడా ఎదురవుతున్నది. మనము